హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరో బై M&M. సో గాయ్స్, డే 1 వ్లాగ్లో ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అదే అరుణాచలం. ఫైనల్లీ మేము అరుణాచలంకి అయితే రీచ్ అయ్యాం. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి midnight 12:30 అట్లా అయింది. పార్కింగ్ దగ్గరే వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి అందరం అక్కడే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. తర్వాత ఇంకా midnight 2 o'clock అయితే మేము ఆటోలో టెంపుల్ వైపు బయలుదేరాము. మధ్యలో వినాయక స్వామి టెంపుల్ కనిపించింది. ముందైతే అక్కడ దర్శనం చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం, మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్పే ప్రకారం ప్రతి టెంపుల్ దగ్గర కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేస్తే మంచిది, ఫలితం వస్తుంది అని నమ్మకము. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే ఇది చెయ్యండి. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకి నామాలు అయితే అసలు మ్యాండటరీ కదా. నామాలు ఉంటేనే అసలు అదొక వేరే లుక్ వస్తుంది మనకు. అసలు ఏదో ఇక్కడ నామాలు పెట్టిన ఆయన అయితే ప్రతి మనిషికి 10 రూపీస్ అడుగుతున్నాడు. అందరి మీద నార్మల్గా అయితే 10 రూపీసే, ఇంకా మేము ఇవ్వలేదు, అందరి మీద 10 రూపీస్ ఇచ్చి వచ్చాము. ఇంక ఇక్కడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. చూడండి, నైట్ 2 అవుతున్నా కానీ అక్కడ చూడండి ఎంత రష్ ఉందో. అసలు కొంతమంది అయితే కంప్లీట్ అయ్యి వచ్చేసారు, ఇంకా కొంతమంది అయితే మాతో పాటు స్టార్ట్ చేశారు. ఇంకైతే మేము మెయిన్ టెంపుల్ దగ్గర అయితే దీపం వెలిగించి కర్పూరం కూడా వెలిగించి అయితే స్టార్ట్ చేసాం. మన మనసులో ఉన్న కోరికల్ని ఆ అరుణాచలేశ్వర స్వామికి చెప్పుకొని midnight 2:30కి అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము. గిరి ప్రదక్షిణ రూట్ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవ్వకుండా రూట్ మొత్తం మ్యాప్ బోర్డ్స్, డైరెక్షన్ బోర్డ్స్ క్లియర్గా ఉంటాయి. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక లింగం ఉంటుంది. అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా ప్రతి టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో ఇంకా అందమైన విషయం ఏంటంటే ఈ బోలాశంకరుడు మనకి వేరువేరు రూపాల్లో దర్శనమిస్తారు. సూర్య రూపం, చంద్ర రూపం, లింగ స్వరూపం, ప్రతి చోట ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఉంటుంది. మీరు ఈశాన్యలింగం దగ్గరికి వచ్చారంటే దాదాపు 80% గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. ఇంకా దారి మధ్యలో అయితే మేము కాసేపు అలా కూర్చొని ఉన్నాము. అక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా టీ షాప్స్, వాటర్ బాటిల్ షాప్స్ అవన్నీ ఉంటాయి. మేము ఇంకా 2:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆ టైంలో షాప్స్ ఏం ఓపెన్ లేవు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకు టెంపుల్. మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి అవ్వడానికి వచ్చేసింది. చూడండి టెంపుల్ ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే 4 hours పట్టింది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి. అక్కడైతే చుట్టూరు కొండనే ఉంటుంది. మేమైతే midnight స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆ కొండ ఏం కనిపించలేదు మాకు. మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కొండంతా మంచిగా కనిపించింది. బాగా స్వామిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. మేమైతే దర్శనం టైంకి వెళ్ళినప్పుడు అయితే స్వామివారికి అయితే అభిషేకాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే స్వామివారికి ఈ బూదితో అభిషేకం చేస్తున్నారు. చాలా బాగా చూసాము మేమైతే. అరుణాచలంలో దర్శనం అయిపోయినాక మేమైతే అక్కడి నుంచి వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే అరుణాచలం నుంచి ఒక 2 hours అట్లా జర్నీ పడుతుంది. ఇక్కడ చూడండి, మేము ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయిపోయి వెళ్ళాము, రష్ ఉండదు అని. 6కి అలా వెళ్ళిపోయాము టెంపుల్కి అయితే. ఈ టెంపుల్ వచ్చేసి అరుల్మగై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి తిరుత్తానిలో ఉంది, తమిళనాడు. ఇక్కడ లార్డ్ మురుగన్ అని కూడా పిలుస్తారు ఈ స్వామిని. ఎంత ప్రశాంతంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది దర్శనం అనేది. ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా. మార్నింగే వెళ్ళాం కదా మేము. ఆ వ్యూ చాలా బాగుంది అసలు. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది ఫేమస్ టెంపుల్ అంట తమిళనాడులో, అంటే మనకు తెలియదు కదా. దర్శనం అయిపోయినాక మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చినాక మొత్తం వ్యూ అంతా చూస్తున్నాము మేమైతే. టెంపుల్ అయితే మొత్తం కొండపైన ఉంది. కొండపై నుంచి చూస్తే అక్కడ ఉన్న దగ్గరున్న విలేజెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లార్డ్ మురుగన్ అని కూడా అంటారు. ఇక్కడ చాలా ఫేమస్ అంట. అంటే మనకి తెలియదు కదా, మనము ఎప్పుడు వెళ్ళాం కదా. చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్. అసలు రష్ ఉంటుందని చాలామంది, మేము 6కే వెళ్తే 6కి చాలామంది వచ్చేసారు అప్పటికే. ఇంకా 7, 8 అలా అయితే అసలు ఇంకెలా ఉండిద్దో రష్ అయితే అక్కడ చెప్పలేం మనం. ఇంకా ఇక్కడ చూస్తున్నారా లార్డ్ మురుగన్ యొక్క ఆయుధం అనమాట, ఎంత బాగుందో. ఇంకా తర్వాత మార్నింగే
మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి 7 అట్లా అయింది. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా మీకు, గోపురం దగ్గర నుంచే సూర్యుడు చూడండి ఎలా వస్తున్నాడు. అసలు ఎంత బాగుందో అసలు వ్యూ అయితే. చల్ల వచ్చింది గాలి, అదంతా చాలా బాగా దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది ఆ గుడిలో దర్శనం చేసుకుంటే. ఇంకా ఫైనల్లీ మేము ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ప్రసాదం కూడా చాలా బాగుంది. అక్కడ ప్రసాదంలో స్పెషాలిటీ ఏంటంటే మిరియాలు వేశారు. ఆ మిరియాల టేస్ట్ ఎక్కువగా ఉంది. అది కొంచెం బగారా రైస్ అట్లా ఉంది, కాకపోతే కొంచెం మెత్తగా ఉంది. అక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి గాయ్, చాలా చిక్కగా కట్టారు వాళ్ళైతే. అసలు ఫస్ట్ కట్టడమే ఒక 4-5 ఫ్లవర్స్ వేసి చాలా చిక్కగా కట్టారు వాళ్ళైతే. పూలు చాలా బాగుంది. అత్త ఏంటి ఇవన్నీ? ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే మేమైతే వేరే టెంపుల్కి వచ్చాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సేమ్ తిరుపతి లాగానే ఉంది ఇక్కడ కూడా. కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా పైన అయితే అసలు అవన్నీ గబ్బిలాలు. అసలు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి అసలు అవన్నీ. ఇంకా దర్శనం అయిపోయి వచ్చేస్తున్నాం మేమైతే. ఇక్కడ అలా వ్యూని చూస్తూ ఉన్నాం. ఇంక ఇక్కడ టెంపుల్లోనే ఫ్రీగా ఉంది భోజనం అది చేయడానికి. ఇంకా అందరం ఇక్కడ భోజనం చేస్తున్నాము మేమైతే. ఆ రోజు ఇంకా ఫైనల్ డే కాబట్టి వాళ్ళైతే బగారా రైస్ ప్లస్ పొటాటో కర్రీ చేశారు తినడానికి. ఇంకా అందరం తింటున్నాము. ఇక్కడైతే మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. వర్షం పడేలాగుంది. ఆల్రెడీ వర్షం పడిపోయింది, మేము స్టార్ట్ అయింది వర్షం అయితే. అదేంటో తెలియదు కానీ గాయస్, అసలు మా ట్రిప్ మొత్తంలో మేము ఎప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి బస్సు ఎక్కుతామో అప్పుడే వర్షం పడుతుంది. మళ్ళీ మేము టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యి మళ్ళీ దిగితే టెంపుల్కి వెళ్తుంటే వర్షం ఆగిపోతుంది. మళ్ళీ బస్సు ఎక్కితే మళ్ళీ వర్షం పడుతుంది. ఇంకా మా అదృష్టం అనుకోవాలి, అది వర్షం అలా పడ్డాము. ఇంకా తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే శ్రీకాళహస్తి వచ్చాము. శ్రీకాళహస్తి వచ్చి ఇంకా దర్శనం చేసుకున్నాము మంచిగా. మేము అక్కడ ఫోన్ అయితే ఎలో లేదు వీడియో తీయడానికి. మా ట్రిప్ అయితే శ్రీకాళహస్తితో అయితే అయిపోయింది గాయస్. దర్శనం అయితే బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.